సరే ఇప్పుడు ఆయన చేస్తున్నారు ఓకే. కానీ ఆడపిల్లగా మీరు ఊరు నుంచి వచ్చి అలా వీడియోస్‌లో డాన్స్ చేయడం అంటే దాన్ని పెద్దగా భూతద్దం పెట్టి చూస్తారు కదా! అవునండి. మరి మీకు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ గాని ఏం చెప్పేవాళ్ళు? "నువ్వు ఆడపిల్లవి, ఆడదానివి, భర్తను చూసుకో, నీకెందుకు" ఇలా ఏమన్నా చెప్పారా? చెప్పారండి. హ్మ్. చాలా ఎవరు మంది చెప్పారు? అనేవారండి. ఏం చెప్పారు? మా చుట్టాలు, మా పెద్దమ్మోళ్ళని, లేతే అక్కలు వాళ్ళు ఉంటారు కదండీ! హ్మ్. వాళ్ళందరూ కూడా అనేవారు. హ్మ్. మగోడికైతే సరిపోద్ది గానీ, నువ్వు ఆడపిల్లవు కదమ్మా! నీకెందుకు? నువ్వు అలాగ చేత్తం కరెక్ట్ కాదు. చేయొద్దు అలాగిలాగ అనేసి అనేవారు. హ్మ్. మా ఆయన గారు చేయమంటున్నారు. నేను చేత్తన్నాను అంతే. హ్మ్. ఇప్పుడు మా ఇష్టం కొలది మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు మీకేంటి బాధ అనేసి అనేదండి. హ్మ్. మీ అత్త, మామ వాళ్ళు యాక్సెప్ట్ చేసారా? మీ ఆడవాళ్ళు ఉంటారు మా కదా! ఇంట్లో మామగారు వాళ్ళు. లేరండి. మా హ్మ్. అత్తయ్య గారు ఉన్నారు. ఆవిడ కూడా చేసేదండి మాతో పాటు మా డాన్స్. మా అమ్మ డాన్సర్ అండి. సరిపోయింది. సరిపోయింది. ఓకే. మా అమ్మకి చాలా ఇష్టం అండి హ్మ్. పాటలంటే. హ్మ్. సరదాగా ఎవరైనా పాట పెడితే ఇంట్లో డాన్స్ చేసేద్దాం. ఓకే. అంటే అదో సరదాగా ఉంటుందండి. ఆ! మరి మీ ఆడపడుచులందరూ యాక్సెప్ట్ చేసారా మీరిలా వీడియోలోకి ఆవిడ రావడం, డాన్స్? పర్లేదండి. ఏమనరండి. మంచిగా ఉంటారండి. అంటే కొన్ని కామెంట్స్ వస్తుంటాయి కదా! ఆడదానివి ఎగరడం అవసరమా వీడియోలోకొచ్చి? అలా అన్నప్పుడు ఎప్పుడైనా బాధపడ్డ రోజులున్నాయా మరి? ఆళ్ళు అనుకుంటారో, ఆళ్ళు పెట్టినోళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టినోళ్ళు ఎవరో మనకు తెలీదండి. హ్మ్. అటువంటప్పుడు మనం బాధపడవలసిన పనేటండి? హ్మ్. కానీ అలాగనుకున్నాం. స్టార్టింగ్‌లో మీకిదంతా అలవాటయ్యాక, స్టార్టింగ్‌లో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా ఒక ఫీల్ ఉంటది. తర్వాత అలవాటయిపోతది అది అసలు వేరే బ్యాడ్ విషయం. కామెంట్స్ అన్నయ్యే చూసేవాళ్ళం కాదండి. చూసేవాళ్ళే కాదా? అస్సలు చూసేవాళ్ళం కాదండి. అంటే 2 సార్లు చూసామండి. 2 సార్లు చూసి నేను చాలా బాధపడ్డాను. హ్మ్. లోనకెళ్ళి ఏడ్చానండి. ఏం ఏం ఇంత పెట్టారు? ఏం సిగ్గులేదారా నీకు? హ్మ్. అలా చేస్తున్నావు పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని, ఇలా చేస్తున్నావు పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని పైకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేవారు. హ్మ్. పెట్టేవారండి. అంటే నేను పెట్టిన వీడియోలు చూసేవాడినండి. హ్మ్. అసలు ఏ వీడియో అయినా చాలా నీట్‌గా ఇంట్లో లేడీస్ ఎంత పద్ధతిగా ఉంటారో నేను చూసేవాడినండి. అటువంటి వాళ్ళందరిని చూసి ఈ అమ్మాయిని కూడా అంత బాగా చేపించేవాడినండి. ఎక్కడ కూడా మళ్ళీ డాన్స్ చేసినప్పుడు ఈ నడుము కనపడదేమని పినిసి పెట్టించి హ్మ్. నేను అలా చేయించేవాడినండి. హ్మ్. అటువంటి వీడియోలకు కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టేవారు. హ్మ్. దేంట్లో ఇంత అందంగా చూపిస్తున్నాను కదా! నేను ఎక్కడ వల్గర్‌గా లేదు కదా! ఎందుకు పెడుతున్నారని బాధపడేవాడిని.